అమరావతిలో ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేల క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, జడ్జిల క్వార్టర్స్ ఇట్లాంటి భవనాల నిర్మాణం పూర్తవుతుంది. అలాగే ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ పూర్తవుతాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ మొన్న జనవరి 1 కన్నారు, అదేం కాలేదు, భవిష్యత్తులో ఏదో పెడతామంటున్నారు. ఒక ఆస్పెక్ట్, అది కూడా 2 అంతస్తుల బిల్డింగ్, ఏదో ముందు అనుకున్నటువంటిది కాదు. ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐలు కడతానంటున్నటువంటి ఒక పెద్ద కాంప్లెక్స్లు, అట్లాగే ఈ సెక్రటేరియట్, ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి. ఇక్కడ అతిపెద్ద సమస్యల్లో ఏంటంటే ఒక గ్రోత్, అంటే రాజధాని కడుతున్నారంటే ఆ మొదట్లో ఉన్న టెంపర్మెంట్ ఇప్పుడు లేదు. ఆ రైతుల్లో ఆ రోజునున్న ఉత్సాహము ఇప్పుడు లేదు. మధ్యలో 3 రాజధానుల ఇంపాక్ట్ కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు వచ్చాక కూడా ఇవాళకి కూడా పనులు జరుగుతూనే ఉండటం కావచ్చు, ఆ కొండవీటి వాగు, పాలవాగు ఇవన్నీ వస్తూ ఉండటం కావచ్చు, అక్కడ దానికి వచ్చినటువంటి అప్పులు తక్కువ కావచ్చు. మెయిన్ ఏంటి, టోటల్గా పూర్తి కావాలి, అంతా వీళ్ళు అనుకున్నంత కావాలంటే ఆయన చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 సంవత్సరాలు ఇళ్ళే ఉండి డబ్బులు ఇట్లాగే వచ్చి సంక్షేమాలు ఇట్లాగే ఆపేసి చెయ్యగలిగితే సాధ్యం. అది కూడా అప్పటికి ఒక గుంటూరు స్థాయికో విజయవాడ స్థాయికో వస్తుంది ఒక 15 ఏళ్ళకి. అది దాటి ఏ విశాఖపట్నం స్థాయికి వెళ్ళాలంటే ఓ 30-40 ఏళ్ళు పడుతుంది. హైదరాబాదు, బెంగళూరు స్థాయికి వెళ్ళాలంటే ఓ 50 ఏళ్ళు 60 ఏళ్ళు పడుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకు మనం దాచాలా? లేదు రేపే వచ్చేస్తుంది, ఆకాశానికి అలా వెళ్ళిపోతుంది అనేటటువంటి మాట ఎందుకు? కన్విన్స్ చేయండి వాళ్ళని, కన్ఫ్యూజ్ చేయొద్దు వాళ్ళని. వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్లు క్రియేట్ చేయడం ఎందుకు? ఆ తర్వాత అవ్వలేదని చెప్పి బాధపడడం ఎందుకు? జగన్ వల్ల ఆగిపోయింది, పక్కనోడి వల్ల ఆగిపోయింది అని చెప్పుకోవడం ఎందుకు? జగన్ నిన్న చెప్తున్నటువంటి, నిన్న రైట్ చేసిన రీజన్ ఏంటంటే, చంద్రబాబు గారే మొన్న ఏమన్నారు, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలపకపోతే గనక మున్సిపాలిటీ అవుతుంది, ఉట్టా 29 గ్రామాలు అయితే అన్నారు. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి విజయవాడ గ్రేటర్ విజయవాడ అంట, గుంటూరు గుంటూరుగా ఉంటుంది. ఆ 29 గ్రామాలతో రేపు పొద్దున రాజధానిని చట్టబద్ధత కల్పించినా ఏం ప్రయోజనం ఉంటుంది? కనీసం అక్కడ ఉన్నాయన్నీ ప్రభుత్వ స్థలాలే. అప్పుడు ప్రభుత్వ స్థలాల్లో 1,00,000 ఎకరాల్లో ఎవరికన్నా కావాలంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినోడికే అవుతుంది. మనం ఇల్లు కొనుక్కోవాలనుకుని, ఏది కొనుక్కోవాలనుకుని ఇప్పుడు ఈ రిటర్నబుల్ ప్లాట్లు తీసుకున్న వాళ్ళ దగ్గర తప్పి ఇంకో దిక్కు లేదు. అప్పుడు రాజధాని ఎట్లా డెవలప్? ఇప్పుడు హైదరాబాద్లో పోతే గబక్కన కొనుక్కోగలుగుతాం, బెంగళూరులో కొనుక్కోగలుగుతాం, బెజవాడలో కొనుక్కోగలుగుతాం, వైజాగ్లో కొనుక్కోగలుగుతాం, చెన్నైలో కొనుక్కోగలుగుతాం. ప్రపంచంలో ఏ దేశ రాజధానిలోనైనా భూములు కొనుక్కోవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు. తక్కువ ధరకు వచ్చేటటువంటి ఉంటాయి, ఎక్కువ ధరకు వచ్చేటటువంటి ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో అవుట్స్కట్స్లో తక్కువకి వస్తాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ రిటర్నబుల్ ప్లాట్ల దగ్గర అంటే కోట్లు పలుకుతుంది. అప్పుడు సామాన్యుడు ఎవడు రాలేడు. సామాన్యుడు బ్రతకడానికి అవకాశం లేనప్పుడు ఎట్లా ఉంటుంది? అదే విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపితే, విజయవాడ, గుంటూరు ఇవన్నీ, తెనాలి ఇవన్నీ కలిపితే పేద, మధ్యతరగతి, ధనికులు అందరూ కలుస్తారు. ఓ చక్కటి డెవలప్మెంట్ ఉంటుంది, ఓ మహానగరం కింద ఉంటుంది. అది చెయ్యకపోతే ఉట్టి అమరావతి అన్న పాయింట్ పెడితే డెవలప్మెంట్ అట్లాగే ఉంటుంటుంది. అప్పుడు జగన్ చెప్పిన మాట నిజమవుతుంది. 2014-19లో అక్కడ గ్రోత్ను చూశాకనే కదా 19లో ఓడగొట్టింది. ఆ నియోజకవర్గంలో కూడా జగన్ 3 రాజధానులు అనుకుని ఉంటే కనుక కంటిన్యూ అయ్యి ఉండేవాడు. అతను 3 రాజధానులని అక్కడి నుంచి రాజధాని తీసేస్తున్నారన్న కోపమే జనానికి వచ్చింది. ఇప్పుడు వాస్తవికమైనటువంటి చర్చ జరిపించే ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఎకరాకి 2 కోట్ల రూపాయలు చెప్పున 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు. ఏది? ప్రాథమికమైనటువంటి వసతుల కల్పనకి. అట్లాగే ఎగబడి జనం వస్తారంటే ఎక్కడికి వస్తున్నారు? ఇండస్ట్రీస్ పెడతానన్నాడల్లా. అయితే ఏదైతే వెనుకబడిన జిల్లాలు, ఎందుకంటే సబ్సిడీలు వస్తాయి కాబట్టి, లేదా విశాఖపట్నం లాంటి. అమరావతికి ఎందుకు పరిగెత్తుకు రాలేదు? ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఫార్చ్యూన్ 500 ఇండస్ట్రీస్ లేకపోతే కంపెనీలు అమరావతి ఎందుకు ఎంచుకోవట్లేదు? లేకపోతే కాగ్నిజెంట్లు గూగుళ్ళు అమరావతి ఎందుకు ఎంచుకోలేదు? అమరావతి వాళ్ళు ఎవరో అడగట్లేదు కదా, మైక్రోసాఫ్ట్ లైన్ ఎవరైనా సరే. అంటే వాళ్ళందరికీ అది కరెక్ట్ అని ఉంది. కాబట్టి ఇదంతా చర్చ జరుగుతుంది. సరే, దబాయించవచ్చు, తిట్టచ్చు, నడుస్తుంది. కానీ జగన్ తెగించి చేస్తున్నాడు. ఈ తెగింపు వైసీపీకి సంబంధించిన ఈ ప్రాంత నేతలకు, అమరావతి ప్రాంత నేతలకి ప్రయోజనమా నష్టమా అంటే ఒక క్లారిటీ. జగన్ చెప్పుకొచ్చే పాయింట్ ఏంటంటే, విజయవాడ, గుంటూరు మధ్యన రాజధానికి సంబంధించినటువంటి కార్యాలయాలు, సెక్రటేరియట్ ఇవన్నీ నడుపుకుంటే సరిపోతుంది అన్నటువంటిది. ఇదంతా ఒక బఫర్ జోన్ కింద, దాంట్లో అడ్మినిస్ట్రేషను ఇవన్నీ, తర్వాత ఇండస్ట్రీలు ఏమైనా వచ్చినా సరే అక్కడ పెట్టాలన్నట్టు. బట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుకునేది నవనగరాలు అక్కడికి రావాలన్నట్టు. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటిది మిగతా రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారని దాని మీద ఆధారపడి ఉంటుంది. అమరావతి సెంటిమెంట్ మరి కొంతకాలం పాటు రగులుతుంది.